ముస్లిం ఎవరైతే ఉన్నారో ఎస్పెషలీ మహిళలు, అరే జాగ్రత్తగా నుండ్రా, మూలధారం లేని వాళ్ళకి అందరికి చెప్తున్నారు, జాగ్రత్తగా నుండ్రి. ఒక స్త్రీని గౌరవించని మతం ఒక మతమారా మీది? కేరళలో సాఫియా అనే చిరునవ్వులు ఒలికిస్తున్న ఈ మహిళ కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకుంది చూడు, ఆ జిలేబీ గాంధీ కూడా చూపెట్టారు అసలైన సిసలైన కాన్స్టిట్యూషన్ని ఎవరు ప్రేమిస్తారు, ఎవరు గౌరవిస్తారు అని. ఇలా సాఫియాను మీకు పరిచయం చేస్తున్నా. ఆమె యూనిఫామ్ సివిల్ కోడ్ కోసము తహతహలాడుతూ నాకు యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలా భారతదేశంలా అని చెప్పి పోరాడుతున్న చూడు. ఎందుకు పోరాడుతున్నది తెలుసా? నీకు నాకు లేని తెలివి ఆమెకు ఎందుకు ఉన్నది అని అంటే అన్యాయాన్ని ఎదిరించే సత్తా ఆమెకు ఉన్నది. సల్యూట్ టు సాఫియా. కేరళలో పుట్టిన ఆ మహిళకు ఇలా చిత్రగుప్త పాదాభివందనం చేస్తుంది. తన హక్కుల కోసం కొట్లాడుతున్న సాఫియాకు జై జయకారాలు తెలుపుతుంది. ఆమె ఏమన్నదనంటే, ప్రాపర్టీ విషయాలల్లో మహిళలకు ఇస్లాంలో జరుగుతున్నంత ధోకా, దౌర్జన్యం ఇంకా ఏ ధర్మంలో జరుగుతలేదని చెప్పి ఆమె మాట్లాడింది. ఇది రాసి పెట్టుకోరి ఫ్రెండ్స్. నేను ఇలా భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. సాఫియా కొట్లాడుతున్న కొట్లాట భారతదేశంలో ఒక కొత్త ఏమంటారు ప్రొసీజర్కి దారి తీస్తుంది. ముస్లిం మహిళలకు ఇంకొక ఆశ చిగురించేటట్టు చేస్తుంది. వెనుకటికి ట్రిపుల్ తలాక్ 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 అంటే ఏం కావాలా? మహిళ రోడ్డు మీదకి అయిపోవాలా? ఇక ఉన్నంతసేపు సంసారం చేస్తాడు, తర్వాత తలాక్ తలాక్ తలాక్. ప్రతి మనిషికి గుండెలలో పెట్టుకొని నడిపించుకునే శక్తి రావాలి కదా, అది కదా ఎక్స్పెక్ట్ చేసేది ప్రతి ఒక్కరు. ఏం రాహుల్ గాంధీ కరెక్టారా? అంగా మనుషుల హక్కులు ఉండాలా, అలా అడ్డమైన శరీరాలేంద్రా నాకు అర్థం కాదు. ఒకటే దేశం, ఒకటే జెండా, ఒకటే రాజ్యాంగం ఉండాలి. ముస్లిం ఉమెన్ వాంట్స్ టు ఫాలో సెక్యులర్ ప్రాపర్టీ లా, కోర్ట్ సీక్స్ సెంటర్స్ రిప్లై. అంటే ముస్లిం ఎవరైతే ఉన్నారో ఎస్పెషలీ మహిళలు, అరే జాగ్రత్తగా నుండ్రా, మూలధారం లేని వాళ్ళకి అందరికి చెప్తున్నారు, జాగ్రత్తగా నుండ్రి. ఒక స్త్రీని గౌరవించని మతం ఒక మతమారా మీది? ఓ మాట అడుగుతున్నా. ఇప్పుడు ఇది చాలా పెద్ద ముద్ద అవుతుంది దేశంలో. కేరళలో సాఫియా అనే చిరునవ్వులు ఒలికిస్తున్న ఈ మహిళ కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకుంది చూడు, ఆ జిలేబీ గాంధీ కూడా చూపెట్టారు అసలైన సిసలైన కాన్స్టిట్యూషన్ని ఎవరు ప్రేమిస్తారు, ఎవరు గౌరవిస్తారు అని. సల్యూట్ టు సాఫియా. కేరళలో పుట్టిన ఆ మహిళకు ఇలా చిత్రగుప్త పాదాభివందనం చేస్తుంది. తన హక్కుల కోసం కొట్లాడుతున్న సాఫియాకు జై జయకారాలు తెలుపుతుంది. ఆమె ఏమన్నదనంటే, ప్రాపర్టీ విషయాలల్లో మహిళలకు ఇస్లాంలో జరుగుతున్నంత ధోకా, దౌర్జన్యం ఇంకా ఏ ధర్మంలో జరుగుతలేదని చెప్పి ఆమె మాట్లాడింది. ఆమె మాట్లాడుతున్నప్పుడు అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా కూడా సెంటర్కి కేంద్ర ప్రభుత్వానికి 4 వారాల టైం ఇచ్చిండు. మళ్ళీ దీని మీద మీ ప్రపోజల్ ఏం పెడతారో మాట్లాడుండ్రి అని. ఆమె ఏమంటుందనంటే, ఇలా సాఫియా గారు ఏమంటారంటే, నేను ఇలా ముస్లిం కాదు, నేను ఎక్స్ ముస్లిం, నేను యూనిఫామ్ సివిల్ కోడ్ కోరుతున్న ఎక్స్ ముస్లింని, ముస్లిం మతానికి నేను దూరం వెళ్ళిపోయినా. ఆమె లైమ్ లైట్లకు ఎందుకు వచ్చింది? ఆమె లీగల్ బ్యాటిల్ ఎందుకు కొడుతుంది? అసలు ఏంది గిరీష్ చిట్టా అయిపోవా ప్లీజ్. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనం మీ ముంగట పెడుతున్నా. ఆమె చిరునవ్వుల సాక్షిగా ఇలా సాఫియాను మీకు పరిచయం చేస్తున్నా. ఆమె యూనిఫామ్ సివిల్ కోడ్ కోసము తహతహలాడుతూ నాకు యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలా భారతదేశంలా అని చెప్పి పోరాడుతున్న చూడు. ఎందుకు పోరాడుతున్నది తెలుసా? నీకు నాకు లేని తెలివి ఆమెకు ఎందుకు ఉన్నది అని అంటే అన్యాయాన్ని ఎదిరించే సత్తా ఆమెకు ఉన్నది, గలబిప్పి మాట్లాడే గుణం ఆమెకు ఉన్నది. ఇలా సాఫియా ఆమె ఏమంటది, నేను ఎక్స్ ముస్లిం అని చెప్పి, ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ అన్ యాక్టివిస్ట్ ఆఫ్ ఎక్స్ ముస్లిం. ఎవరెవరైతే ఎక్స్ ముస్లింలు ఉన్నారో వాళ్ళందరికీ నేను శరణం కూడా అందజేస్తా. ఐఎమ్ అన్ యాక్టివిస్ట్ అండ్ ఐడెంటిఫై హర్ సెల్ఫ్ యాజ్ ఎ ఎక్స్ ముస్లిం అని చెప్పి మాట్లాడుతుంది. ఆమె ఎక్స్ ముస్లింలకు జనరల్ సెక్రటరీ అని ఒక సంస్థ పెట్టి, ఆ సంస్థలో రిజిస్టర్ చేసి 2020లో ఆమె దానికి జనరల్ సెక్రటరీ లెక్క కూడా పనిచేస్తుంది. ఇప్పటిదాకా 10 మంది మహిళలకు ఆమె ఏమంటారు హెల్ప్ కూడా చేస్తుంది. ఎక్స్ ముస్లింలు అయితే ఇలా తెలుసు కదా ఫత్వాలు ఎట్లా జారీ చేస్తారు. ఆమె డైవర్సీ సిన్స్ 2004, కానీ ఇప్పుడు ఆమెకు 25 సంవత్సరాల ఒక కూతురు ఉన్నది. ఏ ఆదరణ లేకుండా, ఏ మొగోడి ఆదరణ లేకుండా
స్వచ్ఛందంగా కష్టపడి తన పిల్లలని ప్రయోజకురాలను చేసుకున్న ఆ మహిళకు చిత్రగుప్తు మరోసారి పాదాభివందనం చేస్తారు. లీగల్ బ్యాటిల్ కొట్లాడుతుంది, తన ప్రాపర్టీ హక్కుల కోసం లీగల్ బ్యాటిల్ కొట్లాడుతుంది. గిరీష్, ప్రాపర్టీ హక్కుల కోసం లీగల్ బ్యాటిల్ ఎందుకు అని అంటే, ముస్లింలలో మీకు తెలియాల్సింది ఏముందని అంటే ఫ్రెండ్స్, సపోజ్ ముస్లింలలో ఫాలో అయ్యేది షరియాలా. ఇప్పుడు అందులో ఏమవుతుంది అని అంటే, సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబం ఉన్నది, కుటుంబంలో ఒక కొడుకు ఉన్నాడు, ఒక కూతురు ఉన్నది. ఓకే, అలా 100 ఎకరాల ప్రాపర్టీ ఉన్నది. ఆ 100 ఎకరాలకు 100 ఎకరాలు 50-50 అంటే 50 ఎకరాలు డివైడ్ కావు. కేవలం ముస్లింలలో మహిళలకు 1/3 వస్తాయి. 1/3 వస్తాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అదే ఇప్పుడు కొడుకు లేక ఒకటే కూతురే ఉన్నది అనుకోండి, ఆ తండ్రికి ఒకటే ముస్లిం కూతురు, 50% ప్రాపర్టీ వస్తుంది అంతే. అంటే 50 ఎకరాలు వస్తుంది. మళ్ళీ మిగతా 50 ఎకరాలు ఏమవుతాయి అని అంటే, వీళ్ళ తండ్రి గారికి అన్నదమ్ములు ఉంటారు కదా, అన్నదమ్ములకు ఎవరైతే మేల్పోరలు ఉంటారు కదా, మేల్కొడుకులు ఉంటారు కదా, వాళ్ళకు పోతాయి అంటే ఇలా అయ్యా కష్టపడి సంపాదించాలి, వాళ్ళు దోసుక దొబ్బాలి. మహిళలకు ఇచ్చే గౌరవం ఇది. ఓన్లీ 1/3 ప్రాపర్టీయే. ఆ మహిళలు ఇలా ఇస్లాంలో ఎట్లా ఇది సహించి బతుకుతున్నారు అనేది నాకు అర్థమవుతలేదు. అడుగున వాళ్ళని తొక్కి అలా హక్కులను గుంజుకునుడు తప్ప ఇంకేమైనా ఉన్నదా అని అంటున్నా. షరియాలో అలా డిస్క్రిమినేషన్ ఉంటుంది ముస్లిం మెన్ ఉమెన్ అని సాఫియానే మాట్లాడుతుంది. కోర్టులో కేసు వేసింది ఆమె. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజయ్ ఖన్నా 4 వారాల టైం కూడా ఇచ్చిండు కేంద్ర ప్రభుత్వానికి, దీని మీద నీ ఒపీనియన్ ఏంది అని. ఆమె ఏమంటుందనంటే, ఈ ఫైట్ నాకదే కాదు, ఈ కేవలం నాదే కాదు, యావత్ ముస్లిం మహిళల కోసం నేను కొట్లాడుతున్నా, ముస్లిం కూతుర్ల కోసం కొట్లాడుతున్నా, ముస్లిం బిడ్డల కోసం కొట్లాడుతున్నా, వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతున్నా. ముస్లిం పర్సనల్ లా ఒక కూతురికి తన తండ్రి నుంచి వచ్చే ప్రాపర్టీని కూడా ఇచ్చే అధికారం ఇయ్యది అని చెప్పి కడాఖండిగా ఒక ముస్లిం ఎక్స్ ముస్లిం అయ్యాలి అయిపోయి ఆమె చెప్తున్నది. ఓన్లీ 50% ప్రాపర్టీ అగర్ ఏకైక కూతురు అయితే అండర్ షరియాలా ప్రకారం 50%. మిగతాదంతా ఆ ప్రాపర్టీ అన్నదమ్ముల పిల్లలు ఎవరైతే ఉంటారో కదా, కజిన్స్, అందులో మొగోళ్ళకు పోతుంది, ఆడోళ్ళకి కాదు. మళ్ళీ అలా నాన్న యుఏ మొహమ్మద్ 71 సంవత్సరాలు, కమ్యూనిస్టు, నాన్ బిలీవర్ ఆఫ్ ముస్లిం. అండర్లైన్ చెప్తున్నాను నేను, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనమే చెప్తున్నారు. అరే నాన్ ముస్లిం, నాన్ బిలీవర్ ఇన్ ముస్లిం, ఆయననే అన్నాడు ప్రాపర్టీ అనేది ఈక్వల్గా డివైడ్ కావాలి. నా బిడ్డ కొట్లాటకు నేను మద్దతు తెలుపుతున్నా. ఆమెకు ఒక తమ్ముడునో అన్ననో ఎవరో ఉన్నారు, కాకపోతే ఆయనకు ఒక సిండ్రోమ్ ఉన్నది, క్రిటికల్ సిండ్రోమ్ ఉన్నది, హీ మే డై. పరమేశ్వరుడు వాళ్ళకు బలం చేకూర్చాలని చెప్పి నేను కోరుకుంటూ, బట్ హకీకత్ మనం మాట్లాడుకోవాలి కాబట్టి, ఆ సిండ్రోమ్ తర్వాత అగర్ వాళ్ళ తమ్ముడో అన్ననో వాళ్ళ బ్రదర్కి మృత్యువు బాటున పడితే ఈ ప్రాపర్టీ అనేది తనకు రాదు. ఓన్లీ 50% వస్తుంది. 50% మిగతా వాళ్ళందరూ బుర్కలెట్ వేసుకోపోయినట్టు వేసుకోపోతారు. ఒక ఫ్యామిలీ లెక్క మెంబర్ లెక్క కూడా మహిళని ట్రీట్ చేస్తలేరు ఇవాళ. ఇప్పుడు ఇది కులేయాం ఎవరైనా వచ్చి ముస్లింలు మాట్లాడదాము అని అంటే వాళ్ళ మీద ఫత్వాలు జారీ అవుతాయి అని చెప్పి, లేకపోతే అటాక్లు అవుతాయి అని చెప్పి, ఇట్లాంటివి అవుతాయి అని చెప్పి చాలామంది నోరు మూసుకుంటున్నారు అని చెప్పి సాఫియా మాట్లాడుతుంది. ఆమె ఏమంటుందనంటే, ఏదైతే నీకు నీ ధర్మము, ఏదైతే నీ మతం, మాది ధర్మం, నీది మతం ఏదైతే ఉన్నదో ఆ మతం కేవలం నువ్వు 50% మనిషివి అని చెప్తుందో, నీకు కేవలం 50% హక్కులు ఇస్తుందో, నువ్వు దాన్ని ఫాలో అవుతావా? అంటే నేను 50% మనిషిని చేసిన ఆ మతం దాన్ని మనం ఫాలో అవుదామా? దాని బదులు నేను భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలని చెప్పి కోరుకుంటున్నా. నేను భారతదేశంలో ముస్లిం మహిళలకు షరియాలాకి దూరంగా తన తల్లిదండ్రులు ఉన్న ప్రాపర్టీ మీద హక్కు రావాలని చెప్పి కోరుకుంటున్నా అని చెప్పి ఆమె పోరాడుతున్న పోరాటానికి ఆ పరమేశ్వరుడు పార్వతీ వల్లభుడు కూడా మద్దతు తెలపాలని ఆశిస్తూ నేను వేరే స్లైడ్కి పోతున్నా, మీకు అర్థమవుతుంది. ఇది రాసి పెట్టుకోరి ఫ్రెండ్స్. నేను ఇలా భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. సాఫియా కొట్లాడుతున్న కొట్లాట భారతదేశంలో ఒక కొత్త ఏమంటారు ప్రొసీజర్కి దారితీస్తుంది. ముస్లిం మహిళలకు ఇంకొక ఆశ చిగురించేటట్టు చేస్తుంది. నా అత్యున్నత న్యాయస్థానం మీద చిత్రగుప్తుకి నమ్మకం ఉన్నది, గిరీష్ గాడికి ఇంకెక్కున్నది. వెనుకటికి ట్రిపుల్ తలాక్ అంటే ఏం కావాలా? మహిళ రోడ్డు మీదకి అయిపోవాలా? ఇక ఉన్నంతసేపు సంసారం చేస్తాడు, తర్వాత తలాక్. ఇదే అత్యున్నత న్యాయస్థానం. వెనుకటికి షాబాను అప్పుడు చేసిర్రు, మళ్ళీ కాన్స్టిట్యూషన్ని తిరిగి రాసినప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడ పోయిండో నాకు అర్థం కాదు. అది కదా కావాల్సిందాడ. ప్రతి మనిషికి గుండెలలో పెట్టుకొని నడిపించుకునే శక్తి రావాలి కదా, అది కదా ఎక్స్పెక్ట్ చేసేది ప్రతి ఒక్కళ్ళు. ఏం రాహుల్ గాంధీ కరెక్టా రాంగా? సుప్రీంకోర్టు కూడా మేము ట్రిపుల్ తలాక్ తీర్పు ఇచ్చినాం కదా, 2020లోనో 2019లోనో ఎప్పుడో ఇచ్చిర్రు. అది నాకు తెలిసి 2019 అనుకుంటా, నాకు తెలిసి 2019లో అనుకుంటా ఈ తీర్పు ఇచ్చినాము. ఇప్పటిదాకా ఎన్ని కేసులు బుక్ అయినాయి? ఎంతమంది మొగోళ్ళు ఇంకా ట్రిపుల్ తలాక్ అని చెప్తున్నారు. దీన్ని ఏం చేద్దాం ముంగటకు పోయి
అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ట్రిపుల్ తలాక్ బ్యాండ్, షుడ్ ఇట్ బి క్రిమినలైజ్డ్, ఆస్క్ సుప్రీం కోర్ట్. డేటా ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి దానికి సొలిసిటర్ జనరల్ కూడా ఎస్ డేటా ప్రొడ్యూస్ చేయాలా అని చెప్పారు. కానీ ఇలా టాపిక్ ఏందనంటే ఉమెన్ ఇన్ ఇస్లాం. వీళ్ళ హక్కుల గురించి పోరాడేది ఎవరు? మీరు గలమిప్పి మాట్లాడేది ఎప్పుడు? ఇలా చదువుకున్న ముస్లిం ఉమెన్ ఉన్నారు, మీ హక్కుల కోసం మీరు పోరాడేది ఎప్పుడు అని ఇలా యావత్ ప్రపంచం అడుగుతుంటే మీరు సమాధానం చెప్పే సత్తా మీకు ఉన్నదా అని చెప్పి ఇలా ప్రపంచం అడుగుతుంది. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఏదైతే ట్రిపుల్ తలాక్ లాగా సంచలనమైన డెసిషన్ వచ్చిందో, ఇప్పుడు సాఫియా పోరాడుతున్న పోరాటంలో కూడా సంచలనమైన డెసిషన్ ప్రాపర్టీ మీద రావాలా అని చెప్పి నేను మళ్ళొకసారి పరమేశ్వరుని ఈ మహాకుంభ్ సాక్షిగా కోరుకుంటున్నా. మనుషుల హక్కులు ఉండాలా, అలా అడ్డమైన శరీరాలేంద్రా నాకు అర్థం కాదు. ఒకటే దేశం, ఒకటే జెండా, ఒకటే రాజ్యాంగం ఉండాలా. మేము మిమ్మల్ని మాట్లాడేది తప్పైతే మమ్మల్ని ఉత్కారేయండి ఫ్రెండ్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.